నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. భారత రాజకీయాల్లోనే ఆధునిక కౌటిల్యుడు అతడు. పదునైన వ్యూహాలతో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టడంలో దిట్ట. రాబోయే పరిస్థితులను చాలా ముందుగానే అంచనా వేసుకొని దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయగల సమర్థుడు అతడే మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దేశ రాజకీయాల్లో తిరుగులేని ప్రభంజనం. ప్రత్యర్థుల ఘాటైన విమర్శలను సైతం ఏమాత్రం పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు సాగే ధీటైన నేత. మితంగా మాట్లాడుతూ అమితంగా సక్సెస్ ను అందించే అనిల్ చంద్ర షా గురించి నేటి జర్నీ ఆఫ్ ది లీడర్ లో తెలుసుకుందాం. అమిత్ షా 1964 అక్టోబర్ 22న ముంబైలో స్థిరపడిన గుజరాతీ వ్యాపార కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు అనిల్ చంద్ర షా. అమిత్ షా తండ్రి అనిల్ చంద్ర షా, తల్లి పేరు కుసుంబెన్ షా. తండ్రి ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకరింగ్ తో పాటు వీపీసీ పైపుల వ్యాపారాన్ని కూడా చేసేవారు. అమిత్ షాకు 6 సోదరీమణులు. షా అహ్మదాబాద్లోని జ్యోతి హైయర్ సెకండరీ స్కూల్లో 12వ తరగతి వరకు చదువుకున్నారు. 1981లో 12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్సిటీలోని సియు సైన్స్ కళాశాలలో బయోకెమిస్ట్రీలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. షా తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. స్టాక్ మార్కెట్లోనూ అటు వారసత్వంగా వచ్చిన పైపుల వ్యాపారంలోనూ చక్కగా రాణించారు. ఇదే క్రమంలో తన జీవిత భాగస్వామి 1987లో సోనాల్ షాను వివాహం చేసుకున్నారు. షా దంపతులకు ఒకే కుమారుడు. అతనే జై షా. వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన జై షా ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి అమిత్ షా రాజకీయ జీవితం 14 ఏళ్ల వయసులో ప్రారంభమైందని చెప్పవచ్చు. ఆర్ఎస్ఎస్లో బాల స్వయం సేవకుడిగా చేరిన అమిత్ షా తర్వాత కాలంలో సంఘ్ పరివార్గా కొనసాగుతూ వచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1982లో ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తగా ఉన్న అమిత్ షా 1983 నాటికి అఖిల విద్యార్థి పరిషత్లో కీలక నేతగా ఎదిగారు. ఇదే సమయంలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీని తొలిసారి కలుసుకున్నారు షా. అలా ఆనాడు ప్రారంభమైన మోదీ షా స్నేహం దశాబ్దాలుగా నేటికి కొనసాగుతూనే ఉంది. అమిత్ షా 1984లో బీజేపీలో చేరారు. తొలుత పార్టీలో ప్రచారకర్తగా బూత్ స్థాయి కార్యకర్తగా పనిచేశారు. 1987లో బీజేవైఎం గుజరాత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అయితే 1991వ సంవత్సరం అమిత్ షా జీవితాన్ని గొప్ప మలుపు తిప్పిందని చెప్పాలి. ఎందుకంటే ఆ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో గాంధీనగర్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. దీంతో అద్వానీ తరపున ఎన్నికల వ్యవహారాలు చేస్తూ అద్వానీ గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు అమిత్ షా. దీంతో ఏకంగా పార్టీ అగ్రనాయకులందరి దృష్టిని ఆకర్షించారు. అంతేకాదు గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని విస్తరించడంలో ముఖ్య భూమిక పోషించారు అమిత్ షా. ఆనాడు బీజేపీ గుజరాత్ కార్యదర్శిగా పనిచేస్తున్న నరేంద్ర మోదీతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక యాత్రలు చేపట్టారు. బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయిలో అనేక మంది కార్యకర్తలను ప్రోత్సహించారు. ఇలా మోదీతో పాటు షా కూడా కీలక నేతగా ఎదిగారు. 1997లో తొలిసారి శాసనసభకు పోటీ చేసే అవకాశం వచ్చింది. సర్కేజ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అమిత్ షా బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. దీంతో తొలిసారి గుజరాత్ శాసనసభలో అడుగుపెట్టారు అమిత్ షా. ఇదే సమయంలో అమిత్ షాకు మరో పెద్ద అవకాశం వచ్చింది. 1999లో దేశంలోని అతిపెద్ద సహకార బ్యాంకుల్లో ఒకటైన అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. నష్టాల్లో ఉన్న సహకార బ్యాంక్ ను అతికొద్ది కాలంలోనే లాభాల్లోకి తీసుకురావడంతో తన పరిపాలన సమర్థతను నిరూపించుకున్నారు. ఆ తర్వాత వరుసగా 4 సార్లు గుజరాత్ అసెంబ్లీ సీట్ను గెలుచుకున్నారు. ఆనాటి సీఎం నరేంద్ర మోదీ కేబినెట్లో రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటి నుంచి 2012 వరకు రెవెన్యూ, ఆర్థిక, రవాణా, హోం వంటి కీలకమైన మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు అమిత్ షా. ఆ తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. 2013లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు అమిత్ షా. ఎలాగైనా కేంద్రంలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రణాళికలు రచించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా పనిచేసి పార్టీని బ్రహ్మాండమైన మెజారిటీతో విజయ తీరాలకు చేర్చారు. తాను కూడా గాంధీనగర్ లోక్సభ నుంచి పోటీ చేసి మంచి మెజారిటీతో విజయం సాధించారు. 2014-2015లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2015లో అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పార్టీని తూర్పు, ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరణకు విశేషంగా కృషి చేశారు. 2017లో గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పార్టీ ఎన్నుకుంది. కానీ 2019లో గాంధీనగర్ నుంచి లోక్సభకు పోటీ చేశారు. ఎంపీగా విజయం సాధించారు. 2019లో నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2021లో మంత్రివర్గ విస్తరణలో నూతనంగా ఏర్పాటు చేసిన సహకార శాఖకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా 2024 ఎన్నికలకు సిద్ధమయ్యారు. బీజేపీకి మరోసారి బ్రహ్మాండమైన విజయాన్ని అందించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. మరి షా వ్యూహాలు ఫలించి బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఇది ఇవాల్టి జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.